తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్తయితే చెప్పిందండి. మనకి ఈ యొక్క పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే కేటాయించబోతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు విడుదలపై అయితే చాలా మందికైతే సందేశం అయితే ఉందండి. ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందని దానిపై చాలామందైతే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఎట్టకేలకు మనకు శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క నిధులనేవైతే మనకు విడుదల కానున్నాయండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారంతో సహా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క పెన్షన్ పెంచి అమలు చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! సో, గతంలో వృద్ధులు, వితంతులకి, ఒంటరి మహిళలు చూసుకుంటే రూ. 2,000 అలాగే దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేవారు. అయితే దీన్ని కాస్త మనకి వృద్ధులు, వితంతులకి చూసుకున్నట్లయితే రూ. 4,000 అలాగే దివ్యాంగులకి రూ. 6,000 వరకు పెంచి అందించబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికైతే రూపొందిస్తుందనమాట. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క ఖాతాలో మనకి ఈ యొక్క నిధులనేవైతే జమ చేయబోతుందండి. సో, ఇప్పటికే చాలా వరకు కూడా ఆలస్యమైందని చెప్పి ఇన్ని నెలలు గడిచినా గానీ మనకి ఒక పెన్షన్ పెంపు ఇంకా అందించలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి దివ్యాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో, దానికి సంబంధించి గాను మనకి త్వరలో నిధులనేవైతే కేటాయించబోతుందనమాట. దాదాపుగా 22,000 నిధులు అవసరమవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసింది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి సంక్రాంతి తర్వాత నుంచి మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించిన నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.